హలో అండి. ఈరోజు అయితే ప్రతి ఒక్కరికి కిచెన్లో యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇదైతే మినీ మిక్సర్. మనం ప్రతి దానికి కూడా పెద్ద మిక్సీ యూజ్ చేయకుండా చిన్న చిన్న మసాలా పౌడర్స్కి, జ్యూసెస్కి అట్లాంటికి ఇది చిన్నది వాడదాం అనేసి తెప్పించానండి. మీ ముందే అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. చూడండి, ఇదైతే మినీ జార్ అండి, మసాలా పౌడర్స్కి వాటికి యూజ్ చేసేది. ఇది వచ్చేసి క్యాప్ ఇచ్చారండి విత్ హోల్స్. మనం కింద ఈ జార్ తీసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇది బిగ్ సైజ్ జార్ అండి, జ్యూసెస్కి అలాగా ఒక 1 గ్లాస్ జ్యూస్ అలాగా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మిక్సర్ అయితే ఇలా వచ్చిందండి సింపుల్గా. ఇదైతే చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ వెయిట్ అయితే బాగా ఉందండి. ఇప్పుడైతే మనము ఇది ఓపెన్ చేసి పెట్టి చూద్దామండి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి. చూడండి, ఇదైతే చాలా చిన్నగా క్యూట్గా ఉంది. ఇలా గ్రిప్పర్స్ కూడా ఇచ్చారు కొంచెం హైట్గా వచ్చేలాగా. సో వెయిట్ కూడా అయితే బాగుందండి. ఇప్పుడైతే పెట్టి చూద్దాము మనము. నేను టెస్టింగ్కి అయితే ఇప్పుడు ధనియాలు వేసి చూస్తున్నానండి పౌడర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి, చూడండి పౌడర్ అయితే మనకి బాగా వచ్చిందండి. ఇంకా నేను కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి ఇంకా కొంచెం ఫైన్గా అయితే రాలేదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడైతే కొన్ని పప్పులు అయితే వేసి చూద్దామండి. ఇదైతే పప్పుల పొడి అండి. ఇది ఒకవేళ మనం ఇట్లే యూస్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాప్ యూస్ చేసుకొని దోశకి దానికి వేసుకోవడానికి ఇట్లా పౌడర్స్ హోల్స్ అనేది ఇచ్చారండి. ఇది క్యాప్ ఇట్లే పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు మనం కావాలి. ఇదైతే మినీ జ్యూస్ జార్ అండి. ఇది చూడండి 1 గ్లాస్ జ్యూస్ అయితే మనకు సరిపోతుంది. జ్యూస్ చేసుకొని ఇందులో ఇలాగే పెట్టేసుకొని కూడా మనము క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. వేరే దాంట్లోకి మనం ఏం తీసుకోని అవసరం లేదండి. సో టోటల్గా అయితే మినీ మిక్సర్ అయితే బాగా పనిచేస్తుందండి. నాకైతే చిన్న చిన్న వాటి కోసం బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి ఈ ప్రోడక్ట్ అనేది నేను మీ ముందే ఓపెన్ చేసి చూపించాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి, ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ నేమ్ కావాలంటే ఒకసారి క్లియర్గా చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.